వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జోష్ ఏమాత్రం తగ్గటం లేదు. సీఎం జగన్ వెంట వేలాది మంది తరలి వస్తున్నారు. కాసేపట్లో అనంతపురం జిల్లా గుత్తి చేరుకోనున్నారు సీఎం జగన్. ఆయన కోసం పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. మండు టెండర్ సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ జెండాతో సందడి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పడుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు సందర్భంగా దారి మధ్యలో అవ్వాతాతలు, వికలాంగులు, స్థానిక ప్రజలను సీఎం కలిసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పడుతున్నారు. ప్రస్తుతం గుత్తి దగ్గర మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సీఎం వైఎస్ జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బస్సు యాత్ర ఎక్కడి వరకు చేరుకుంది? అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుత్తి చేరుకోబోతుంది. గుత్తి పట్టణానికి ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. రోడ్ షోగా గుత్తి మీదుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు సాగబోతుంది. దాదాపుగా 11:30 నుండి సుమారుగా 3:30 గంటల నుండి ఎండలు చాలా తీవ్రంగా ఉన్న మండు టెండర్లు సైతం కూడా లెక్క చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు బస్సు యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా, కార్యకర్తలు కూడా అనేక ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి పరిస్థితి. యువకులు ఎందుకో జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత అభిమానం చూపిస్తున్నారు. వివిధ మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు ఇంతమంది నిలబడి ఉన్నారు? మాది ధర్మవరం నియోజకవర్గం, మేము బత్తలపల్లి నుంచి వచ్చినాం సార్. మనం చూస్తున్నాం వృద్ధులు కూడా ఉన్న పరిస్థితి. అమ్మాయి ఎక్కడి నుండి వచ్చావు? ఎందుకు ఎండలో జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డావు? నేనా జగన్ రెడ్డి రావాలని, మళ్ళా రావాలని కోరుకొని నా మనవల్లకి అమ్మఒడి వచ్చింది, ఆసరా లోన్ పొందినా, నేను రుణమాఫీలు అయినాయి, మాకు అన్ని జరిగినాయి, అన్ని ఎవరు పిజినే వస్తుంది. మా పులిబిడ్డే కావాలా, జగన్ అన్నే మళ్ళా కావాలా, 90% జగన్ అన్నే రావాలా. అమ్మఒడి నా మనమలకి అమ్మఒడి వచ్చింది, నేను ఆసరాలో లోన్ తీసుకున్నా, రుణమాఫీలు అయినాయి, జగన్ అన్న తోడు తీసుకున్నా, అన్ని లబ్ధి పొందినా. నేను మళ్ళా జగన్ అమ్మఒడి కానీ వచ్చింది, నా మనములకి మనవరాళ్ళకి అమ్మఒడి వచ్చింది. మళ్ళా జగనన్నే రావాలి, జగనన్నే కావాలి, జగనన్నే రావాలి, 90% జగనన్నే రావాలి. జగనన్నకే నా ఓటు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని గెలవనేమని అంటున్నాడు. చంద్రబాబు మళ్ళీ గెలవనేమన్నా, మళ్ళీ ముఖ్యమంత్రి కానివని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. 170 సీట్లు ఆయన కన్నా 170 సీట్లు కొట్టుకొని రావాలని జగనన్నకే మన ఓటు. జగనన్న రావాలి, 170 సీట్లు జగనన్నకే రావాలి, జగనన్నే రావాలి, జగనన్నే కావాలి. అన్ని లబ్ధి పొందినా నేను, నాకు అన్ని వచ్చినా, నాకు పింఛను వస్తుంది, మనకి అమ్మఒడి వచ్చింది, నేను ఆసరా లోన్ తీసుకున్నాను, రుణమాఫీలు అయినాయి. జగనన్న తోటే కావాలి, జగనన్నే రావాలి. జగన్ పులివెందల పులిబిడ్డ, జగనన్న పులివెందల పులిబిడ్డ, జగనన్నే రావాలి. వృద్ధురాలు తన కుటుంబానికి ఏ విధంగా మేలు జరుగుతుందో వైపు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అభిమానుల్ని ఎవరు కూడా ఆపలేనటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు ఇంత పండు టెంట్లో జగన్మోహన్ రెడ్డి కోసం? నాది కొత్తపేట. జగన్ అంటే నాకు ప్రాణము, జగన్ కోసం ప్రాణాలనే ఇస్తాము. మాకు మంచి చేసినాడంటే ఇంత దూరం వచ్చినాము. ఈసారి గెలిచేది జగనే. 3 పార్టీలు కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామంట. 3 కాదు, 300 పార్టీలు కలిసి వచ్చినా గెలిచేది. 3 కాదు, 30 పార్టీలు వచ్చినా కూడా జగనన్నే సీఎం. 30 కాదు,
30 కానీ కాదు 300 పార్టీలు గెలిచిన వచ్చేది జగనే. 300 పార్టీలు వచ్చినా 300 పార్టీలు వచ్చినా గెలిచేది జగనే. ఎందుకంటే జగన్ చేసిన అభివృద్ధి అట్లుంది నా కూటమంతా ఏకమై వచ్చినా కానీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి. వచ్చేది జగనే. వాళ్ళ ప్రతిపక్ష పార్టీ కానీ ప్రతిపక్ష హోదా కానీ మేము సిద్ధం సయ్యండు రావాలి జగన్ కావాలి జగన్ కోరుకుంటున్నాం. ఇది మనం చూస్తున్నాం. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఎందుకు ఇంత ఎండలో ఇంతమంది ఎదురు చూస్తున్నారు? అది కొత్తపల్లి గ్రామం గుత్తి మండలం గుంటకల్ నియోజకవర్గం. జగనన్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఈరోజు చాలా మంది రాష్ట్రంలో చాలా మంది ఉపయోగపడ్డారు. 33 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చిన జగనన్న సీఎం 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఒకే ఒక సుల్తాన్ జగన్మోహన్ రెడ్డి సుల్తాన్. ఒకే ఒక రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజు. ఈ పార్టీకి ఎంత ముందు వచ్చిన జగన్ సీఎం. కలిసిన సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయి తీరుతారు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ఎందుకు ఇంత ఎండలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నావు? సార్ గుంటకల్ మండలం పాతికొచ్చారు. ట్రాక్టర్ ఓనిసేన అధ్యక్షుడు 300 ట్రాక్టర్. మాకి జగను ఇసుక గురించి బాగా చేసినాడు. అమ్మాయిలను పిలుచుకోండా. మా వెంకటరామరెడ్డి బ్రహ్మాండంగా చేసినాడు. నేనున్నా రాన్నాడు. మాకి ఇంకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అన్ని కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటున్నారు. సార్ అది ఒకటి సార్. చంద్రబాబు నాయుడు 5 రోజులు ఆడు ఉన్నాడు. 6వ రోజు సింగిల్ రూమ్లోకి పిలిచినాడు మోడీ. కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే మద్దతు ఇస్తా అన్నాడు. జగన్ గురించి మద్దతు అన్నాడు. జగన్ వరకు నేను మద్దతు నేను నీ వరకు నువ్వు కాళ్ళు పట్టుకున్నావు నేను ఇచ్చినానన్నాడు. ఏది వాడు మద్దతు ఇచ్చేసారు ఇసుక గురించి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి మేలు వల్ల ఇంత పెద్ద ఎత్తున ఆదరణ పరిస్థితి పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం అంటు టెండర్లు కూడా దాదాపుగా 3 గంటల నుండి ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తీరుతామని సమాధానం చెప్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా 3 పార్టీలు కాదు కదా 30 పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఇక్కడికి చేరుకోబోతుంది.